కాదు. ఇఫ్ యూ వాంట్ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ మోర్జీ. నాకు అదే అర్థమైంది మోర్జీ. సో బిజినెస్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే మోర్జీ, సో ఒకటే మోర్జీ, నేను ట్రైనింగ్లు, మీటింగ్లు, ఫంక్షన్లు, సో ప్రతి ఒక్క మెంటర్ని కలవడంతో నేను కొన్ని పాయింట్లు తెలుసుకున్నాను మోర్జీ. ఆ పాయింట్ నేను ఇక్కడ చెప్పబోతున్నా మోర్జీ. థ్యాంక్ యూ మోర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్జీ, ఎంప్టీ మైండ్తో ఉండాలి మోర్జీ. సో ఎంప్టీ మైండ్ లేకుండా చెత్త మొత్తం నింపుకొని నాకు మొత్తం తెలుసు, నాకు అంతా తెలుసు అనుకుంటా పోతే ఆ ఏజ్ జస్ట్ ఒక మెమరీ ఉంటుంది మోర్జీ. ఫుల్ ఉన్న మెమరీలో ఎంత మంచి డేటా వేసినా సరే అది నో స్పేస్ ఉంటుంది. సో దానికి వాల్యూ ఉండదు. సో మన బ్రెయిన్లో నాకు మొత్తం తెలుసుకుంటే సో మన జీవితానికే వాల్యూ ఉండదు. సో ఎప్పుడైతే ఆ మెమొరీ ఖాళీగా ఉంటుందో ఆ మెమొరీలో డేటా వేయడానికి స్పేస్ ఉంటుంది. అప్పుడు ఏ డేటా వేసినా మంచిది వేస్తే మంచి అయితే, చెడు వేస్తే చెడు అవుతుంది. సో నేను ఒకటే అనుకున్నా మౌర్జీ, ప్రతిరోజు నా మైండ్ని ఎంటీ చేస్తూ ఉంటా. సో ప్రతిరోజు అప్గ్రేడ్ చేస్తూ ఉంటాను. సో అప్డేట్ చేస్తూ ఉంటాం మోర్జీ, టైం టు టైం. సో ఎందుకంటే మోర్జీ మొబైల్ మొత్తం మెమరీ ఫుల్ అయింది అనుకో, మనం డిలీట్ చేయకపోతే మళ్ళీ మొబైలే పారేయాల్సి వస్తుంది. అట్లా మన మైండ్ని కూడా లోపల ఉన్న చెడు అంతా డిలీట్ చేయకపోతే మన జీవితాన్ని పక్కన పడేసి వస్తుంది మోర్జీ. సో కాబట్టి సో బయట చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ప్లస్ నేను తెలుసుకుంది మోర్జీ, ఎంటీ మైండ్ ఉంటేనే మనకి వాల్యూ. సో మైండ్ అంతా నింపుకుంటే వాల్యూ ఉండదని తెలుసుకున్నాం మోర్జీ. సో దాంతోపాటు మోర్జీ సింగిల్ మెంటర్షిప్లో వెళ్ళాలి మోర్జీ. సో మెంటర్షిప్ ఉన్నా ఫెయిల్ అవుతారు, లేకున్నా కూడా ఫెయిల్ అవుతారు మోర్జీ. సో మెంటర్షిప్ 10 మందిని ఎంచుకుంటారు మోర్జీ, వాళ్ళు వీళ్ళు. సో ఒక అప్లైన్ కొద్దిగా ఏమైనా ఆ, మన మంచి కోసం చెప్తే సో ఘాటుగా చెప్తారు మోర్జీ, మనం మంచిగా మారాలని. ఆ పాయింట్ని పట్టుకొని నెక్స్ట్ అప్లైన్, నాకు ఈ అప్లైన్ వద్దు, నెక్స్ట్ అప్లైన్ వేస్తారు. సో మెంటర్ అనే వాళ్ళు ఒక తల్లిదండ్రులతో సమానం మోర్జీ. మన తల్లిదండ్రుల్ని మనల్ని మన పైన కోపపడితే మనం తల్లిదండ్రుల్ని మార్చలేం కదా మోర్జీ. సో అట్లా మెంటర్ని, మా తల్లిదండ్రుల్ని మార్చలేము, మెంటర్ కూడా అంతే. ఒక్కటే మెంటర్ మార్చలేము. సో కాబట్టి బయట సక్సెస్ కాకపోవడానికి మార్చి నేను తెలుసుకుంది, 10 నిమిషాలు ఒక మెంటర్ మారుస్తారు. ఒక మెంటర్ ఏమైనా చెప్తే ఇంకో మెంటర్ మార్చేయడం. అట్లా మన తల్లిదండ్రుల్ని మార్చడానికి అవుతుందా గురుజీ? మార్చి చూడండి ఒకసారి, అవ్వదు కదా గురుజీ. మనకు తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా వాళ్ళు ఏం చేసినా ఒకటే తల్లిదండ్రులు, రెండో తల్లిదండ్రులు, మూడో తల్లిదండ్రులు ఉండరు కదా. అట్లా ఇక్కడ మెంటర్ కూడా ఒకటే. సో కాబట్టి 10 మంది మెంటర్ని ఎంచుకుంటే మనకు వాల్యూ ఉండదు. సో దాంతోపాటు మౌర్జీ డ్రీమ్ మౌర్జీ. సో డ్రీమ్ ఉన్నా సక్సెస్ అవుతారు, డ్రీమ్ లేకున్నా సక్సెస్ అవుతారు. సో ఒకటే మౌర్జీ నేను తెలుసుకున్న మౌర్జీ, బయట రోడ్డు పైన డ్రీమ్ పెట్టుకుంటారు, పొద్దున్న లేయాలి, 6 గంటల వరకు అడగ తినాలి, అది కూడా వాళ్ళ డ్రీమ్ మౌర్జీ. సో బయట అంత డబ్బు సంపాదించాలి. సో సంపాదించి అతనికి అతనికి వాల్యూ ఉండదు, ప్లస్ అతను ఫ్యామిలీకి ఉండదు, పక్కన వానికి కూడా బెనిఫిట్ ఉండదు. అంతా కూడబెట్టి లాస్ట్లో వేరే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతుంది మౌర్జీ. సో అది నేను లైవ్లో చూసాను మౌర్జీ. మా ఊర్లో ఒక బస్ స్టాండ్ పక్కలో ఒక డైలీ ఒక పెద్ద ఆయన అడుక్కుంటారు మౌర్జీ. అట్లా అడుక్కుంటా డబ్బంతా దాచిపెట్టుకున్నాడు గురుజీ. ఆ లాస్ట్లో అతను చనిపోయిన తర్వాత అతని దగ్గర నుంచి దాదాపు 8 లక్షల రూపాయలు బయటపడ్డాయి గురుజీ. సో అతను ఆ డబ్బుతో అతని లైఫ్ ఏం చేంజ్ కాలే, అతని ఫ్యామిలీ లైఫ్ చేంజ్ కాలే. సో అట్లాంటి డ్రీమ్ కూడా పెట్టుకుంటారు మోర్జీ బయట జనాలు. సో సక్సెస్ అవ్వచ్చు, బట్ చనిపోయిన తర్వాత అవుతారు. సో నెక్స్ట్ మోర్జీ, సో ఒక రిచెస్ లగ్జరీ లైఫ్ స్టైల్ మన తరాలు, మన భవిష్యత్తు తరాలు, ఆ, పక్క వాళ్ళ తరాలు మార్చడానికి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది మోర్జీ. సో దాంతోపాటు మోర్జీ, సో నేను ఒకటే తెలుసుకున్న మోర్జీ, జీవితంలో సేఫ్ షాప్ వరకు అది గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మోర్జీ. సో ఎందుకంటే బయట రకరకాల పనులు, సో ఏదో రకరకాల కంపెనీలో, రకరకాల ఫ్యాక్టరీలో పోయి పనిచేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ గాడ్, ఈరోజు నాకు ఫ్యాన్ కింద కూర్చొని రూమ్లో కూర్చొని సూటు బూటు వేసుకొని జస్ట్ మాట్లాడితే డబ్బు వచ్చే పని దేవుడు ఇచ్చాడు. సో ఇలాంటి పని దొరకడం నాకు దేవుడు ఇచ్చిన గిఫ్టే గురుజీ అది. సో బయట పనులు ఉంటుంది, బట్ ప్రాణం పోయే రకంగా కూడా ఉంటాయి గురుజీ పనులు. నేను లైవ్లో చూస్తున్నాం గురుజీ. ఫ్యాక్టరీలో అయితే కొంతమంది పని చేసుకుంటా సో రకరకాల ఇబ్బందులతో పడి చచ్చిపోతున్నారు గురుజీ. నేను లైవ్లో చూస్తున్నాను మౌజీ. ఈరోజు అలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యాన్ కింద, ఏసీ కింద కూర్చొని మాట్లాడితే డబ్బు ఇచ్చే పని దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చిండు మౌర్జీ, సేఫ్ షాప్. సో దాంతోపాటు మౌర్జీ, సో టైం మౌర్జీ, టైం కూడా దేవుడు ఇచ్చిన గిఫ్టే మౌర్జీ. సో రేపు సెకండ్ రాదు మౌర్జీ. సో ఇప్పుడు నేను మాట్లాడిన సెకండ్ అగైన్ మళ్ళీ తిరిగి రాదు, అది ఎక్కడితోనే క్లోజ్. సో కాబట్టి నేను మొన్ననే చూసాను మౌర్జీ, బెంగళూరులో విరాట్ కోహ్లీ వాళ్ళు కప్పు విన్ అయ్యారనేసి మౌర్జీ, బెంగళూరు ఆర్సీబీ వాళ్ళు అక్కడ కొన్ని దాదాపు 3 లక్షల మంది వెళ్ళారు మౌర్జీ జస్ట్ చూడడానికి. సో అందులో 11 మంది చనిపోయారు మౌర్జీ.
సో వాళ్ళు చనిపోతామని అయితే వెళ్ళలేదు మౌర్జీ. బట్ అందరిలాగా మేము కూడా చూడాలి అనే ఒక ఎగ్జైట్మెంట్‌తో వెళ్ళారు మౌర్జీ. బట్ తిరిగి వచ్చేకల్లా వాళ్ళు బాడీ శవంతో వచ్చారు గురూజీ. బట్ వాళ్ళపైన ఒక ఫ్యామిలీ డిపెండ్ ఉంది. సో వాళ్ళపైన పిల్లలు, తల్లిదండ్రులు, ఒక ఒక మొత్తం ఒక కుటుంబమే డిపెండ్ అయి ఉంది మౌర్జీ. సో అలాంటిది మనకు టైం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మౌర్జీ. సో మనం ఒక సెకండ్ వేస్ట్ చేశామనుకో, వేరే చోట వెళ్ళామనుకో, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు గురూజీ. సో అంటే నేను ఒకటే గురూజీ, అందుకే మౌర్జీ, సో శ్రీనివాస్ మౌర్జీ నన్ను ప్రతి డే గైడ్ చేస్తారు గురూజీ. టైం వేస్ట్ చేయకు టైగర్, ప్లాన్‌కెళ్ళు, ఫాలోఅప్‌కెళ్ళు, టీమ్ తయారు చేయని ఎవ్రీ డే అర్థం చేపించు మౌర్జీ. నేను తెలుసుకుంది ఒకటే గురూజీ, టైం అంత వాల్యూ ఇస్తా గురూజీ నేను. సో టైం సంబంధించిన ఒక బ్యాంక్ కూడా ఉంది గురూజీ లండన్‌లో. టైం సంబంధించిన బ్యాంక్ గురూజీ వాళ్ళు అర్థం చేపించారు గురూజీ. సో దాంతో పాటు మౌర్జీ రిపోర్టింగ్ మౌర్జీ. సో మనం ఏం చేసినా సరే రిపోర్టింగ్ ఇస్తేనే మన దగ్గర తిరిగి వస్తది గురూజీ. సో మనం పొద్దున్న లేస్తాం మౌర్జీ, మన దేవుళ్ళని మనము గాడ్‌ని మనం ప్రేయర్ చేస్తాం గురూజీ. అక్కడ రిపోర్టింగ్ ఇస్తాం. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. బట్ సేఫ్ షాప్‌లో మనం అప్లైను కంటికి కనిపించని గార్డ్‌కి, అసలు ఇస్తాడో లేదో తెలియని గార్డ్‌కి రిపోర్టింగ్ ఇస్తున్నాం రెగ్యులర్‌గా. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలనేసి. బట్ ఇక్కడ మన దగ్గరుండి వెన్నుండి నడిపిస్తూ, సపోర్ట్ చేస్తూ అన్ని సిట్యుయేషన్‌లో మనకు ఓదారుస్తూ, మనకు ఒక లైఫ్ ఇస్తున్న మెంటర్స్‌కి రిపోర్టింగ్ ఇవ్వడానికి మనం సిగ్గుపడతాం, మొహమాట పడతాం, ఇగో పెట్టుకుంటుంటాం మౌర్జీ. సో రిపోర్టింగ్ ఇస్తేనే 100% మనకు తిరిగి వస్తాయి గురూజీ. సో ఈరోజు భగవంతునికి కూడా మనం రిపోర్టింగ్ ఇస్తాం. నాకు కారు కావాలి, ఇల్లు కావాలి. సో అలా 100% మౌర్జీ నేను డే 1 నుంచి మౌర్జీ నా అప్‌లైన్‌లకి, నా మెంటర్స్‌కి ఎవ్రీ డే మౌర్జీ నేను చేసే పని ప్రతిది గ్రూప్‌లో సెండ్ చేసినా, నా పర్సనల్‌గా నేను రిపోర్టింగ్ ఇచ్చుకుంటా గురూజీ. సో అది నాకు వాల్యూ సేఫ్ షాపే నేర్పించింది మౌర్జీ ఇదంతా కూడా. సో దాంతో పాటు మౌర్జీ, సో నేను టూర్ కూడా తీసుకున్నా మౌర్జీ. ఇవన్నీ అర్థమైంది. బట్ నాకు చేయాలని ఉంది. బట్ ఉత్త చేతులతో పోతే అవ్వదు మౌర్జీ. సో నాకంటూ అంతకుముందు బుక్‌లో ప్లాన్ చెప్పేవాడిని మౌర్జీ. సో ప్లాన్ చెప్తా ఉన్నాం. చాలామంది రిజెక్ట్ చేస్తా ఉన్నారు. సో ఒకటి అనిపించింది. సో నేనొక్కడినే మాట్లాడితే కాదు, ఇంకొక పర్సన్ కూడా మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? బుక్ మాట్లాడదు. ల్యాప్‌టాప్ మాట్లాడుతది. లోపల ఉన్న వీడియోలు మాట్లాడుతది అనేసి ఒక ల్యాప్‌టాప్ కూడా అచీవ్ చేయడం జరిగింది గురూజీ. ల్యాప్‌టాప్ తీసుకోవడంతో మౌర్జీ నంబర్ ఆఫ్ ప్లాన్‌లు పెరిగాయి మౌర్జీ. అసలు ప్లాన్‌లు మామూలుగా పెరగలేదు గురూజీ. నాకు ఐడీలు వద్దన్న వాళ్ళు కూడా ఐడీలు ఇచ్చుకుంటూ వచ్చారు మౌర్జీ. ఎందుకంటే వాళ్ళు లైవ్‌లో వీడియోలు చూశారు. సో అచీవ్‌మెంట్‌లు చూపియడంతో గురూజీ ఫుల్ ఐడీలు వచ్చేసాయి గురూజీ. సో చిన్న లెవెల్ నుంచి గురూజీ బీబీఎంపీ పని దగ్గర నుంచి మినిస్టర్‌ల వరకు ఎళ్ళినా గురూజీ ల్యాప్‌టాప్ ఉండడంతో ప్లాన్ చెప్పడానికి. పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళని వదలలేదు. రాజకీయ నాయకులను వదలలేదు. ఎవ్వరిని వదిలేయలేదు గురూజీ. వదలను కూడా గురూజీ అసలకి. ప్రతి ఒక్కరిని సేఫ్ షాప్‌లో పట్టుకొస్తా గురూజీ. సో దాంతో పాటు మౌర్జీ, సో అట్లా గ్రౌండ్ లెవెల్‌లో ప్లాన్ చెప్పడం, ఎఫ్ఐఎం చేయడం, ఫాలోఅప్ చేయడం, ఇన్విటేషన్ చేయడం, ప్రాపర్‌గా దాంట్లో గురూజీ వాళ్ళు ఒకటే అన్నారు గురూజీ, మనం చేసే పనిలో మనం మాస్టర్ అయితే 100% ఆ పని మనకు లైఫ్ టైమ్ మనకు ఒక జీవితాన్ని ఇస్తదని చెప్పారు గురూజీ. 100% మౌర్జీ నేను ప్లాన్ చెప్తే రాత్రంతా నిద్ర కూడా రాదు గురూజీ. అట్లా ప్లాన్ చెప్పిస్తా గురూజీ. సో నా టీమ్‌లో ఎవ్వరు చూడు గురూజీ, అడిగితే నాకు నైట్ అంతా 2 గంటల వరకు నిద్ర రాలేదని చెప్తారు గురూజీ. సో అట్లా గురూజీ వాళ్ళ బ్లెస్సింగ్స్‌తో అట్లా ప్లాన్ నేర్చుకున్నా గురూజీ. అక్కడి నుంచి సో ఒక్క ప్లాన్ రోజుకో 2 ప్లాన్‌లు, 3 ప్లాన్‌లు నేను చెప్తాం. బట్ అదే వెన్ను చెప్పడం నేర్చుకుంటే రోజుకి 20, 30, 40 ప్లాన్‌లు కూడా పెంచొచ్చనే ఉద్దేశ్యంతో గురూజీ. సో వెన్నులకెళ్ళడం, అక్కడ వెన్నులు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఏం చెప్పాలి, ప్రతి విషయాలు నేర్చుకున్న మౌర్జీ. నేను కూడా థ్యాంక్ యూ గాడ్ మెంటర్స్ బ్లెస్సింగ్స్‌తో, శ్రీనివాస్ మౌర్జీ బ్లెస్సింగ్స్‌తో, నా టీమ్ సపోర్ట్‌తో వెన్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది గురూజీ. సో ఈరోజు వెంటనే స్టార్ట్ చేస్తున్నా. ఐడీలొస్తున్నాయి. సో టీమ్‌ని కూడా నిలబెట్టుకోవాలంటే ఆ టీమ్‌కి ప్రాపర్‌గా నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గురూజీ. సో ఎస్టెప్ ట్రైనింగ్ ఎక్కువ సార్లు వెళ్ళి ఎస్టెప్ ట్రైనింగ్ కూడా నేర్చుకున్నా గురూజీ. నేర్చుకొని సో ఎస్టెప్ ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్‌కి నన్ను శ్రీనివాస్ గురూజీ తీర్చిదిద్దారు గురూజీ. అదే బొగ్గులో నుంచి డైమండ్ పుడుతున్నట్టు నన్ను గురూజీ మొత్తం కాగిపెడతారు. కాగిపెట్టి అన్ని దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తుండు గురూజీ. సో రాని దాన్ని కూడా దగ్గరుండి నేర్పిస్తుండు గురూజీ. శ్రీనివాస్ మా గురూజీ. సో దాంతో పాటు మౌర్జీ రీసెంట్‌గా ఐస్టెప్ ట్రైనింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేసినా గురూజీ. సో ఫ్యూచర్‌లో ప్రతిదీ చేస్తా గురూజీ. నా మెంటర్ ఏమైతే చేశారో మొత్తం చేసి చూపిస్తా గురూజీ. సో దాంతో మౌర్జీ ఇవన్నీ వర్క్ చేసుకుంటా పోవడంతో సో మంచిగా చెక్కులు కూడా స్టార్ట్ అయ్యాయి గురూజీ. వారానికి 5,000, 10,000, 20,000, 30,000, 36,000 కూడా తీసుకున్న మౌర్జీ. వారానికి 36,000 కాదు, రూ. 82,185 కూడా తీసుకోవడం జరిగింది గురూజీ. సో మనం బయటెళ్తుంటే మౌర్జీ, సో నాకు బయటెళ్ళి 30,000 జీతం వస్తే చాలు అని మైండ్ సెట్‌తో ఉంటిని. సో ఆ మైండ్‌ని ఎప్పుడైతే డిలీట్ చేశానో, సో వారానికి 82,000 కూడా తీసుకోవచ్చనే మైండ్ సెట్ తెచ్చుకున్నా గురూజీ. సో ఇప్పుడు ఆ 82,000 నాకు సాటిస్ఫాక్షన్ లేదు.
దాని ప్లేస్‌లో ఇంకొక 0 పడితే బావుంటదనేసి అనిపిస్తుంది గురూజీ. ఆ 0 యాడ్ చేసుకుంటా గురూజీ 100% వితిన్ 1 ఇయర్‌లోనే యాడ్ చేసుకుంటా గురూజీ. థ్యాంక్ యూ మౌర్జీ. సో, అట్లా చేసుకుంటూ పోయా మౌర్జీ చెక్కులొచ్చాయి. సో, ఇక్కడ వర్క్ నేర్చుకున్నాం కాబట్టి చెక్కులొచ్చాయి. చెక్కులు రావడంతో సో, రికగ్నిషన్స్ కూడా పెరిగాయి గురూజీ. డే 1లో 3 మెంబర్స్‌ని ఎంట్రీ చేపియడంతో శ్రీనివాస్ మా గురూజీతో క్యూవైసీ రికగ్నిషన్ అప్పుడుండేది మౌర్జీ. క్యూవైసీ రికగ్నిషన్ తీసుకున్నా మౌర్జీ. సో, అక్కడ రికగ్నిషన్ జస్ట్ ఒక 20 మెంబర్స్‌తో తీసుకున్నా గురూజీ. ఆ రికగ్నిషన్ నా మైండ్‌లో పడడంతో సో, ఇది నాకు నచ్చింది. బట్ నా తల్లిదండ్రులు కూడా నన్ను సపోర్ట్ చేయాలంటే వాళ్ళని కూడా దీనికంటే ఒక పెద్ద రికగ్నిషన్ తీసుకెళ్ళాలి. వాళ్ళతో కూడా చేపియాలనే ఉద్దేశ్యంతో మౌర్జీ ర్యాంక్ 1 వితిన్ 2 మంత్స్‌లో కంప్లీట్ చేశా మౌర్జీ. అదే టైంలో కర్నూల్‌లో సక్సెస్ ప్రొవినర్ జరిగింది మౌర్జీ. అక్కడ మా డ్యాడీని తీసుకొచ్చా మౌర్జీ. సో, నేను చేస్తున్న బిజినెస్ ఇది. సో, ఇంత పెద్ద మనకు లైఫ్ ఉంటది. సో, ఇంత పెద్ద ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఫ్యూచర్ తయారవుతది. ఇలాంటి గౌరవము, ఇలాంటి మర్యాద వస్తది అని మా డ్యాడీకి ఏ టు జెడ్ కళ్ళతో చూపిచ్చా గురూజీ. చెప్పలేదు చూపిచ్చా. చూపియడంతో నాకు కొద్దిగా సపోర్ట్ చేశారు గురూజీ. ఇంకా జనాలు బయట ఉంటారు కదా గురూజీ! అతి తెలివి వ్యక్తులు. అవన్నీ చూపిస్తారు. ఇట్లా అట్లా మా డ్యాడీ మళ్ళీ డౌన్ చేషిర్రు. మా డ్యాడీని డౌన్ చేయడంతో మా డ్యాడీ పదే పదే నన్ను ప్రెషర్ చేస్తుండే. ఇవన్నీ వేస్ట్ చదువుకో, చదువుకో. మళ్ళీ డిసిషన్ తీసుకున్నా గురూజీ. మా డ్యాడీకి ఎట్లయితే కాను మా మమ్మీతో కూడా చేపియాలి. మా ఫ్యామిలీ కూడా నాకు మొత్తం సపోర్ట్ చేయాలనేసి ఆహ్, సో, కమిట్మెంట్ తీసుకొని మౌర్జీ వితిన్ సో, గోల్డ్ కూడా కంప్లీట్ చేశా గురూజీ. గోల్డ్ కంప్లీట్ చేసి టోటల్ మా ఫ్యామిలీని తీసుకెళ్ళిపోయినా గురూజీ ట్రైనింగ్‌కి. సో, అక్కడ కాంట్రిబ్యూషన్ కూడా పే చేశా గురూజీ. పే చేసినట్టు మా డ్యాడీ వాళ్ళకి అస్సలకి చెప్పలే గురూజీ. సో, ఇదంతా ఫ్రీ. సో, నేను ఇంత పెద్ద లెవెల్‌లో ఎదిగినా కాబట్టి సో, తల్లిదండ్రులకి ఫ్రీ వస్తది. మీరు రండి అని చెప్పేసినా గురూజీ. మా డ్యాడీ వాళ్ళకి తెలియకుండా డబ్బు కట్టేసా గురూజీ. ఎందుకంటే అది నాకు తెలుసు దాని వాల్యూ. మా డ్యాడీ వాళ్ళకి తెలీదు కాబట్టి మా పేరెంట్స్‌కి చూపియాలనే ఉద్దేశ్యంతో వాళ్ళకి ప్రతి మీటింగు, ట్రైనింగ్ అన్నీ తీసుకెళ్ళడంతో మౌర్జీ ఈరోజు వాళ్ళే చెప్తారు మౌర్జీ, "తొందరగెళ్ళు, బయటికెళ్ళు, ఇంటికెందుకొచ్చినావు? ఎంతమంది పని చేస్తున్నారు? నీకు వారం వారం నీ కింద ఎంతమందికి చెక్కులొస్తున్నాయి?" మా డ్యాడీనే నన్ను రిపోర్టింగ్ అడుగుతాడు గురూజీ. ఒక అప్లై మా డ్యాడీ నాకు అప్లైనే గురూజీ. సో, ఎందుకంటే మా డ్యాడీ కింద నా ఐడీ ఏశా. సో, మా డ్యాడీని కూడా మర్చి జూమ్‌లో వదిలితే మా డ్యాడీ నాకంటే ఎక్కువ బిజినెస్ చేసేటట్టున్నాడు గురూజీ. సో, ఎవ్రీ డే అడుగుతారు గురూజీ నాకు రిపోర్టింగ్. "ఏం చేస్తున్నావు? ఎక్కడెళ్తున్నావు? ఎన్ని ప్లాన్‌లయినాయి? ఎన్ని ఐడీలయినాయి? ఈ వారం నీ చెక్ ఎంత?" డైలీ అడుగుతారు గురూజీ నాకు మా డ్యాడీ. సో, చాలా హ్యాపీగా అనిపించింది మౌర్జీ. మా డ్యాడీ కూడా ఇంత పాజిటివ్‌గా నాకు సపోర్ట్ చేయడం అంటే. సో, అది అయిందంటే నెక్స్ట్ డే 1 నుంచి మా డ్యాడీ వాళ్ళని ప్రతిదీ అర్థం చేపించుకుంటూ వచ్చా మౌర్జీ. ఈరోజు మా డ్యాడీ ఒకటే చెప్తాడు మౌర్జీ. సో, నా కొడుకు గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు. సో, వితిన్ సూన్ కార్‌లో తిప్పుతాడు చూడు. అప్పుడు కార్‌లో రా టీ తాపించుకొని వస్తా అని చెప్పిండు మౌర్జీ మా డ్యాడీ. సో, మా డ్యాడీకి అంతకుముందు కొంతమంది ఫ్రెండ్సు సో, మాట్లాడిచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్య అన్నీ చూపియడంతో ఫారెన్ ట్రిప్ ఫోటోలు సో, అన్నీ చూపియడంతో మా డ్యాడీకి సో, ఇంటికొచ్చేసారు కొంచెం. "టీ తాగుదాం రా, బయటెళ్దాం రా" అట్లా ఫ్రెండ్‌షిప్ పెంచుతున్నాం మా డ్యాడీతో. అది నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది మౌర్జీ. సో, దాంతో పాటు మౌర్జీ సో, గోల్డ్ కూడా అవ్వడం జరిగింది మౌర్జీ. సో, నేను ఇంత లెవెల్ సక్సెస్ అవుతా ఉన్నా అంటే నా ఒక్క రోల్ అయితే కాదు. నేను చేస్తే ఒక 10% చేసి ఉండొచ్చు. ఇదంతా వర్కు, ఇదంతా సక్సెస్ కోసం 90% సో, శ్రీనివాస్ మా గురూజీ అండ్ అచ్చా గురూజీ సపోర్టే మౌర్జీ. సో, అచ్చా గురూజీ ఉండడంతో నేను బిజినెస్‌లో ఒక లెవెల్ అచ్చా గురూజీ నాకు బిజినెస్‌లో లైఫ్ ఇచ్చిండు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేదు మౌర్జీ. సో, అచ్చా గురూజీ నన్ను బిజినెస్‌లో నిలబెట్టేటట్టు చేసిండు. బట్ ఈ బిజినెస్‌లో నన్ను ప్రాణం పోసింది శ్రీనివాస్ మా గురూజీ. సో, ఇత్తనేమో అచ్చా గురూజీ చేసిండు. బట్ ప్రాణం పోసింది శ్రీనివాస్ మౌర్జీ. సో, మెంటర్ బ్లెస్సింగ్‌తో అదే మౌర్జీ అనిపించింది మౌర్జీ. నేను 2022 ఫోటో చూసుకుంటున్నా మౌర్జీ. అభిషేక్ మౌర్జీ పక్కలో దిగిన ఫోటో చూసుకుంటే నేనేనా ఇక్కడ అని చెప్తున్నా మౌర్జీ. ప్లాన్‌కెళ్ళినప్పుడు అందరికి చెప్తా. ఇతను నేను కాదు ఇక్కడ మా అన్న అని చెప్తా మౌర్జీ. ఇక్కడ నేను, ఇక్కడ మా అన్న అని చెప్తా. వాళ్ళు బ్లైండ్‌గా అట్లనే నమ్మేస్తారు మౌర్జీ. అట్లాంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అయిపోయాం మౌర్జీ. సో, దాంతో పాటు మౌర్జీ గురూజీ వాళ్ళ బ్లెస్సింగ్స్‌తో మౌర్జీ రీసెంట్‌గానే మౌర్జీ ల్యాండ్ కూడా కొనడం జరిగింది మౌర్జీ టీటీసీపీ లేఅవుట్‌లో. సో, దాదాపు 10,00,000 పెట్టి ల్యాండ్ కూడా కొన్నా మౌర్జీ. సో, అందులో సేఫ్ షాప్ నుంచి వచ్చిన డబ్బు దాదాపు శ్రీనివాస్ మౌర్జీ మొత్తం ప్లానింగ్ ఇవ్వడంతో ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అకౌంట్‌లో దాచుకున్నాం మౌర్జీ. సో, మా ఇంటి పక్కలో మా మామ ఉంటాడు మౌర్జీ. సో, ఇతను ఏం చేస్తాడసలు పోతుంటాడు, తిరుగుతుంటాడు, చదువు మానేసిండు ఇట్లా ఇట్లా అనిండు మౌర్జీ. సో, మా డ్యాడీకి చెప్పిన అతన్ని కూడా పిలుచుకొని రా. సో, అతను కూడా చూడాలనేసి. సో, తీసుకెళ్ళిన మౌర్జీ. సో, నా నా అకౌంట్‌లో నుంచి నా చెక్ ఉంటది మౌర్జీ నాకు కూడా. సో, సేఫ్ షాప్ రావడంతో చెక్కులన్నీ వచ్చేసాయి మౌర్జీ. చెక్కు పైన రాసిచ్చా మౌర్జీ. 3,50,000 ఫస్ట్ కట్టేసేయి. తర్వాత మిగతా అమౌంట్ అంతా లోన్ పెట్టేసా గురూజీ.
సో నా పేరు పైన నా అకౌంట్లో నుంచి 3.5 lakhs తీసి చెక్ రాసి ఇచ్చా గురూజీ. సో ఇక్కడ చెక్ కూడా ఉంది గురూజీ. థ్యాంక్ యూ మహర్షి. ఇదంతా చాలా హ్యాపీగా అనిపించింది మహర్షి. అసలు నేను చెక్ రాయడం ఏంది, అసలు చెక్ అంటేనే తెలియదు మహర్షి. నేను చెక్ అంటే చెక్ పోస్ట్ అనుకున్నా గురూజీ స్టార్టింగ్‌లో. చెక్ పోస్ట్ అంటారు కదా మహర్షి. బ్యాంక్‌లో కూడా చెక్ పోస్ట్ ఉంటదా అనేది అనుకున్నా గురూజీ. అసలు బ్యాంక్‌లో అంటే వేరే స్టేట్ నుంచి అమౌంట్ పంపియకుండా చెక్ పోస్ట్ ఆపుతారేమో అనేసి అట్లా మైండ్ ఆలోచించాను గురూజీ. సో, బట్ గురూజీ వాళ్ళు అన్నీ ఏ టు జెడ్ అర్థం చెప్పడంతో మహర్షి. సో, 2 జీబీ చిప్ ఉండేది మహర్షి. ఇప్పుడు 16 జీబీ చిప్ చేసుకున్నాం మహర్షి. సో, ఎంత డేటా అయినా రిసీవ్ చేసుకుంటా గురూజీ. సో, దాంతో పాటు మహర్షి 100% మహర్షి ల్యాండ్ కూడా కొనేసాం మహర్షి. సో, నెక్స్ట్ 27, 28 కల్లా పక్కా విల్లా కూడా కట్టేస్తాం మహర్షి. సో, ఆ ప్లేస్‌లో. సో, నేను చెప్పను మహర్షి. కట్టేసిన తర్వాత చెప్తా మహర్షి. సో, థ్యాంక్ యూ మహర్షి. సో, అట్లా ల్యాండ్. సో, నెక్స్ట్ డ్రీమ్ తర్వాత మహర్షి. సో, థాయిలాండ్ కూడా పోయా మహర్షి. సో, నేను ఒకటే అనుకున్నా మహర్షి. మొన్న స్పోర్ట్స్ లెవెల్‌లో ఉన్నప్పుడు మధ్యప్రదేశ్ పోయినా. సో, ఇదే నా రెండో ప్రపంచం అనుకున్నా మహర్షి. సో, అనిపించింది మహర్షి థాయిలాండ్ పోయినప్పుడు. అసలు థాయిలాండ్ కాదు ప్రపంచం దానికి మహాసముద్రం ఉన్నట్టుంది. అటు సైడ్ ఉన్నట్టుంది. మొత్తం ప్రపంచాన్ని చుట్టాలనేసి మైండ్ వచ్చింది మహర్షి. సో, థాయిలాండ్ కూడా పోవడం జరిగింది మహర్షి. నేను ఒక్కడికి పోలేదు మహర్షి. నాతో పాటు 10 మందికి కూడా తీసుకెళ్ళా మహర్షి. సో, అది అనిపించింది మహర్షి. బయట నేను జాబు, బిజినెస్, పనులు నా ఓన్‌గా ఏది చేసింటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూ వచ్చేది కాదు. రెస్పెక్ట్ వచ్చేది కాదు. నేను చేసే పనికి అక్కడితోనే అంతమైపోయేదేమో. బట్ థాంక్ యూ గాడ్ ఈరోజు ఒక 10 మందికి మనం పైకి తీసుకొచ్చే అవకాశం దొరికింది మహర్షి. సో, 10 మందికి హెల్ప్ చేసే పొజిషన్‌కి ఎదుగుతున్నాం మహర్షి. సో, ఒకటే మహర్షి. మనం మన కోసం చేసేది మనతోనే వెళ్ళిపోతది. ఇతరుల కోసం చేసేది అది శాశ్వతంగా నిలిచి ఉంటది మహర్షి. అది ఒక పాయింట్ నాకు అర్థమైంది మహర్షి. ఈరోజు గాంధీ తాత కావచ్చు, మన రీసెంట్‌గా చనిపోయారు మురళీ నాయక్. సో, అతను తన కోసం చేసింటే అతనికి ఒక ఫోటో పడేది కాదు. సో, అతనికంటూ ఒక వాల్యూ ఉండేది కాదు. అతను చనిపోయాడు. బట్ అతని బాడీ ఒక్కటే వెళ్ళిపోయిందిలే గానీ, అతను ప్రాణం, అతని ఆత్మ అంతా అందరి గుండెల్లో తిరుగుతుంది. సో, అది అనిపించింది మహర్షి. మన కోసం చేసేది మనతోనే అంతమైతది. సో, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటదనేసి నేను లైవ్‌లో ప్రతి ఒక్క వ్యక్తిని చూసుకుంటూ వచ్చా గురూజీ. సో, థాంక్ యూ గాడ్ నా కోసం చేసేది కాకుండా 10 మంది కోసం అందరిలో కలిసి పనిచేసే వర్క్ నాకు దేవుడు గాడ్‌గా గిఫ్ట్‌గా పంపించిండు కింద. సో, బయట చాలామంది సో, చేసుకుంటూ పోతారు. బట్ వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా తెలియకుండా ఉంటారు గురూజీ. సో, దాంతో పాటు మహర్షి శ్రీనివాస్ మహర్షిని బ్లైండ్‌గా నమ్మడంతో మహర్షి. సో, ఒక్క మెంటర్‌ని సెలెక్ట్ చేయడంతో గురూజీ దగ్గర ఉన్న ప్రతి అచీవ్‌మెంట్లు కూడా నాకు స్టెప్ బై ఇప్పించుకుంటూ వస్తున్నాడు మహర్షి. సో, దాంతో పాటు మహర్షి థాయిలాండ్ కూడా పోవడం జరిగింది మహర్షి. ఇంకా ఉంది మహర్షి షేర్ చేద్దాం మహర్షి. ఓకే సార్. ఓకే. సౌండ్ వస్తుందా మహర్షి? వస్తుంది. వస్తుంది సార్. కంటిన్యూ.